సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. పాకిస్తాన్లో మరొకసారి రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. ఇప్పటికే దశాబ్దాలుగా వేర్పాటువాద ఉద్యమంతో వార్తల్లో నిలుస్తున్న బలూచిస్తాన్ ఇప్పుడు మరొక కీలక ప్రకటనతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. స్వయం ప్రకటిత బలూచిస్తాన్ గణతంత్ర రాజ్యం ఆగస్టు 11ను అధికారికంగా బలూచిస్తాన్ స్వాతంత్ర దినోత్సవంగా ప్రకటించింది. అంతేకాదు ప్రపంచ దేశాలు తమను స్వతంత్ర సార్వభౌమ దేశంగా గుర్తించాలని విజ్ఞప్తి చేసింది. అయితే ఈ ప్రకటనకు పాకిస్తాన్ ప్రభుత్వం అధికారిక గుర్తింపు ఇవ్వలేదు. ప్రస్తుతం బలూచిస్తాన్ అంతర్జాతీయంగా పాకిస్తాన్లో భాగంగానే గుర్తింపు పొందుతోంది. బలూచ్ విమోచన ఉద్యమ నాయకుడు మీర్ యార్ బలూచ్ విడుదల చేసిన ప్రకటనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బలూచ్ ప్రజలు, సంఘాలు, మద్దతుదారులు ప్రతి ఏడాది ఆగస్టు 11ను స్వాతంత్ర దినోత్సవంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిపై దుకాణం, మార్కెట్, విద్యాసంస్థ కార్యాలయం, ఇతర బహిరంగ ప్రదేశాలలో స్వతంత్ర బలూచిస్తాన్ జాతీయ జెండాను ఎగరవేయాలని కోరారు. భావితరాలకు తమ చరిత్రను, స్వాతంత్ర ఆకాంక్షలను తెలియజేయడమే ఈ నిర్ణయం ఉద్దేశమని ఆయన తెలిపారు. బలూచ్ నాయకుల ప్రకారం బ్రిటిష్ కాలం ఆ పాలన ముగిసే సమయానికి 1947 ఆగస్టు 11న బలూచిస్తాన్ స్వతంత్రంగా ప్రకటించబడిందని వారు పేర్కొంటున్నారు. ఆ సమయంలో ఈ వార్తను కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు అలాగే ఆల్ ఇండియా రేడియో కూడా ప్రసారం చేశారని వారు తమ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ చారిత్రక నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని ప్రతి ఏడాది ఆగస్టు 11న స్వాతంత్ర దినోత్సవంగా నిర్వహిస్తామని వెల్లడించారు. తమ ప్రకటనలో పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత బలూచిస్తాన్ ప్రాంతం నిరంతర సంఘర్షణలు, రాజకీయ అస్థిరత, ఆర్థిక వెనుకబాటుతనం, భద్రతా సమస్యలు ఎదుర్కొంటుందని ఆరోపించారు. 1948లో బలూచిస్తాన్ పైన జరిగినటువంటి సైనిక చర్య, కాశ్మీర్ వివాదం, 1971లో తూర్పు పాకిస్తాన్ విడిపోవడం, 1998 చాగై అణు పరీక్షలు, సెప్టెంబర్ 11 దాడుల తర్వాత పరిణామాల వంటి పలు చారిత్రక సంఘటనలు ప్రస్తావిస్తూ పాకిస్తాన్ విధానాల వల్ల ప్రాంతీయ అస్థిరత పెరిగిందని విమర్శించారు. అలాగే సుమారు 6 కోట్ల మంది బలూచ్ ప్రజలు తమను స్వతంత్ర దేశ ప్రజలుగానే భావిస్తున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అంతర్జాతీయ సమాజం తమ స్వాతంత్ర ఆకాంక్షకు మద్దతు ఇవ్వాలని, బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఈ తాజా ప్రకటన పైన పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. మొత్తానికి బలూచిస్తాన్ స్వాతంత్ర దినోత్సవ ప్రకటన మరొకసారి పాకిస్తాన్లో వేర్పాటువాద ఉద్యమం పైన ప్రపంచ దృష్టిని కేంద్రీకరించింది. అయితే ఈ ప్రకటనకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందా, లేక ఇది ఉద్యమానికి సంబంధించిన రాజకీయ ప్రకటనగానే మిగిలిపోతుందా అన్నది రానున్న కొద్ది రోజుల్లో తేలనుంది.